ఇండియాలో లార్జెస్ట్ స్టాండలోన్ హెల్త్ ఇన్సూరర్ అని స్టార్ హెల్త్ కి వచ్చిన టైటిల్ యాక్సిడెంటల్ కాదు. 2006 నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఫోకస్ చేసి కాంప్రిహెన్సివ్ ఫ్యామిలీ ప్లాన్స్ నుండి క్యాన్సర్, కార్డియాక్ లాంటి నీష్ ఆఫరింగ్స్ ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అక్రాస్ ఇండియా 14,000 ప్లస్ క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్ తో అండ్ ఫ్రీజ్ యువర్ ఏజ్ లాంటి ఇన్నోవేటివ్ ఫీచర్స్ తో అయితే మనకి పాలసీస్ ని అందుబాటులోకి తెచ్చారు. సో ఈ వీడియోలో మనం ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో మేజర్ ప్లాన్స్ ఏంటో కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. హలో ఎవ్రీవన్, నేను అజిత్. వెల్కమ్ టు డిటో ఇన్సూరెన్స్. జెరోదా బ్యాక్ చేసిన కంపెనీగా 9 lakhs ప్లస్ ఇండియన్స్ కి హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ లో హెల్ప్ చేశారు. IRDAI సర్టిఫైడ్ అడ్వైజర్స్ తో అన్బయాస్డ్ గైడెన్స్ అండ్ ఫ్రీ 24/7 క్లెయిమ్ సెటిల్మెంట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీ ఫ్యామిలీకి ఏదో ఒక ప్లాన్ సెలెక్ట్ చేయకుండా రైట్ ప్లాన్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో ఫ్రీ కాల్ అయితే బుక్ చేసుకోండి. మా డిటో అడ్వైజర్స్ మీకు రీచ్ అవుట్ అవుతారు. సో ఈ వీడియోలో స్టార్ హెల్త్ అండ్ ఎలైడ్ ఇన్సూరెన్స్ ని ఫుల్ గా బ్రేక్ డౌన్ చేసి రివ్యూ అయితే చేద్దాం. దానితో పాటు మేజర్ పాలసీస్ ఏమున్నాయి అంటే స్టార్ సూపర్ స్టార్, కాంప్రిహెన్సివ్, హెల్త్ అష్యూర్, సూపర్ సర్ప్లస్ గోల్డ్, అలాగే క్యాన్సర్, కార్డియాక్ అండ్ విమెన్స్ హెల్త్ లాంటి స్పెషలైజ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. దానితో పాటు కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, యూనిక్ ఫీచర్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ యాడ్ ఆన్ ఎకో సిస్టమ్, అలాగే మార్కెట్ లో వేరే ప్లేయర్స్ తో కంపేర్ చేస్తే స్టార్ ఎలా స్టాండ్ అవుట్ అవుతుందో చూద్దాం. చివరికి మీకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మీ నీడ్స్ కి అలైన్ అవుతుందా లేదా మీకే ఒక ఐడియా వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇన్సూరర్ బ్యాక్గ్రౌండ్. స్టార్ హెల్త్ అండ్ ఎలైడ్ ఇన్సూరెన్స్ 2006 లో స్టార్ట్ అయింది. చెన్నైలో హెడ్ క్వార్టర్స్ తో ఇండియా మొత్తం ఆపరేట్ అవుతుంది కరెంట్లీ. సో ఇండియాలో ఫస్ట్ అండ్ లార్జెస్ట్ స్టాండలోన్ హెల్త్ ఇన్సూరర్ కంపెనీగా మారింది స్టార్ హెల్త్. అండ్ 2021 డిసెంబర్ లో 7,249 crore ఐపీఓతో పబ్లిక్ కూడా అయ్యింది. NSE అండ్ BSE రెండిట్లో కూడా లిస్ట్ అయింది. ఓవరాల్ గా 15,000 ప్లస్ ఎంప్లాయీస్ తో ఒక మేజర్ హెల్త్ ఇన్సూరర్ గా అయితే మారింది స్టార్ హెల్త్. కంపెనీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే లాస్ట్ 3 years అంటే 2022 నుంచి 2025 వరకు యావరేజ్ గా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 85% ఉంది. అంటే ప్రతి 100 క్లెయిమ్స్ లో 85 క్లెయిమ్స్ అయితే సెటిల్ అవుతున్నాయి. ఇండస్ట్రీ లీడర్స్ తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ HDFC ఎర్గోకి 97% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంటే ఆదిత్య బిర్లాకి 96% ఉంది. అండ్ ఇన్కమ్ క్లెయిమ్ రేషియో చూసుకుంటే 73% ఉంది. అంటే రిస్క్ మేనేజ్మెంట్ అయితే బాగా చేస్తున్నారు. అండ్ కంప్లైంట్స్ మనకి 10,000 క్లెయిమ్స్ లో 46 కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ అయినాయి. మనకి కంప్లైంట్స్ వాల్యూమ్ అనేది కొంచెం ఎక్కువ ఉందనే చెప్పాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు HDFC ఎర్గోకి 9 కంప్లైంట్స్ రిజిస్టర్ అయితే బజాజ్ అలయన్స్ కి ఓన్లీ 3 కంప్లైంట్స్ రిజిస్టర్ అయినాయి. బట్ పాజిటివ్ సైడ్ లో మనకి క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్ అనేది చాలా ఎక్స్టెన్సివ్ గా ఉంది. మనకి ఆల్ అక్రాస్ ఇండియా 14,000 ప్లస్ నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. ఒక బిగ్గెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఆ సెగ్మెంట్ లో. అండ్ వాటితో పాటుగా ముందుగా చెప్పినట్టు కంపెనీలో మనకి చాలా ప్లాన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఆ పోర్ట్ఫోలియోలో మనకి కాంప్రిహెన్సివ్ ఫ్యామిలీ ప్లాన్స్ నుంచి మెటర్నిటీ, OPD ఫోకస్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అండ్ సూపర్ టాప్ అప్స్, అలాగే క్యాన్సర్, కార్డియాక్ అండ్ ఉమెన్ స్పెషలైజ్ నీడ్స్ ని కూడా అడ్రస్ చేస్తూ కొన్ని పాలసీస్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఈ కీ ప్లాన్స్ ని క్విక్ గా రివ్యూ చేద్దాం ఈ వీడియోలో. లెట్స్ స్టార్ట్ విత్ స్టార్ సూపర్ స్టార్. ఇది వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్. సో మీరు ఈ పాలసీ పొజిషనింగ్ చూసుకుంటే ఇది ఒక మోస్ట్ కాంప్రిహెన్సివ్ పాలసీ అని చెప్పుకోవచ్చు. కొన్ని ఆప్షన్స్ లో మీకు అన్లిమిటెడ్ సమ్ ఇన్షూర్డ్ కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు పాలసీ టర్మ్ కూడా అప్ టు 5 years అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కోర్ ఫీచర్స్ చూసుకుంటే మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. అంటే కో పేమెంట్, రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్, డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ లాంటి లిమిటేషన్స్ అయితే లేవు. అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ మనకి 90 days అడ్మిట్ అవ్వక ముందు అండ్ 180 days డిశ్చార్జ్ అయిన తర్వాత అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానితో పాటు డే కేర్, డామిసిలరీ లాంటి బేసిక్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అప్ టు సమ్ ఇన్షూర్డ్ వరకు. ఈ పాలసీలో బోనస్ 50% అయితే ఉంటుంది ఎవ్రీ ఇయర్ అప్ టు 100%. ఓన్లీ క్లెయిమ్ ఫ్రీ ఇయర్స్ తర్వాతే ఈ బోనస్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ రీస్టోరేషన్ బెనిఫిట్ కూడా ఉంది. రీస్టోరేషన్ అన్లిమిటెడ్ టైమ్స్ అవుతుంది. అండ్ ఈ పాలసీలో ఉన్న యూనిక్ ఫీచర్ ఏంటి అంటే ఫ్రీజ్ యువర్ ఏజ్. అంటే మనము ఫస్ట్ క్లెయిమ్ చేసే వరకు మన ప్రీమియమ్స్ అనేవి మన ఏజ్ బేస్ చేసుకొని పెరగకుండా ఆగిపోతాయి. అండ్ ప్రీమియం వేవర్ ఫీచర్ తో మనకి ఒకవేళ క్రిటికల్ ఇల్నెస్ లేదా యాక్సిడెంటల్ డెత్ అయితే మనకి ప్రీమియమ్స్ అనేవి ఒక ఇయర్ కి వేవ్ ఆఫ్ చేస్తారు. దానితో పాటు కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్, AI ఫేస్ స్కాన్ తో కొన్ని వైటల్స్ ని కూడా మానిటర్ అయితే చేస్తారు ఈ పాలసీలో. అంతేకాకుండా ఈ పాలసీలో మనకి డెంటల్ హెల్త్ చెకప్ అండ్ క్లీనింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు సెకండ్ అండ్ థర్డ్ పాలసీ ఇయర్స్ లో. సో ఈ పాలసీలో ఉన్న మేజర్ యాడ్ ఆన్స్ చూసుకుంటే మనకి క్విక్ షీల్డ్ అనే యాడ్ ఆన్ తో కొన్ని మెడికల్ కండిషన్స్ కి 3 years వెయిటింగ్ పీరియడ్ ని 30 days కి అయితే రెడ్యూస్ చేసుకోగలం. అండ్ దానితో పాటుగా లిమిట్లెస్ కేర్ అనే యాడ్ ఆన్ తో పాలసీ లైఫ్ టైమ్ లో ఒక హాస్పిటలైజేషన్ కి మనకి ఎలాంటి లిమిట్ లేకుండా క్లెయిమ్ అయితే సెటిల్ చేస్తారు. అండ్ సూపర్ స్టార్ బోనస్ అనే యాడ్ ఆన్ తో 100% బోనస్ ప్రొవైడ్ చేస్తారు ప్రతి ఇయర్. అది కూడా ఎలాంటి క్యాపింగ్ లేకుండా. అంటే మనం రిన్యూ చేసుకున్న ప్రతి ఇయర్ మనకి 100% బోనస్ అయితే యాడ్ అవుతుంది. సో మనం చూడబోతున్న నెక్స్ట్ పాలసీ స్టార్ కాంప్రిహెన్సివ్. ఈ పాలసీ పొజిషనింగ్ చూసుకుంటే మనకి ఓవరాల్ గా బ్రాడ్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానితో పాటు కొన్ని బిల్ట్ ఇన్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే మెటర్నిటీకి, OPDకి, డెంటల్ కి కూడా మనకి బై డిఫాల్ట్ అయితే కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ కొన్ని లిమిట్స్ కూడా యాడ్ చేశారు ఈ కవరేజ్ కి. అండ్ ఈ పాలసీలో కోర్ ఫీచర్స్ చూసుకుంటే కో పేమెంట్ అయితే లేదు. కానీ ఒకవేళ మీరు 61 years దాటిన తర్వాత ఈ పాలసీ తీసుకుంటే అప్పుడు 10% కో పేమెంట్ అయితే అప్లై అవుతుంది. అండ్ సింగిల్ ప్రైవేట్ రూమ్ రెస్ట్రిక్షన్ అయితే ఉంది. దానితో పాటు కొన్ని మోడర్న్ ట్రీట్మెంట్స్ కి సబ్ లిమిట్స్ కూడా యాడ్ చేశారు. అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ మనకి 60 days అండ్ 90 days అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 100% రిస్టోరేషన్ అయితే ఉంది. కానీ మీ బేస్ కవర్ అమౌంట్ అనేది కంప్లీట్ గా ఎగ్జాస్ట్ అయిన తర్వాత మాత్రమే
మాత్రమే ఈ రీస్టోరేషన్ బెనిఫిట్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ దానితో పాటు మనకి బోనస్ మన సమ్ ఇన్ష్యూర్డ్ ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. మీరు ఒకవేళ 5 lakh వరకు కవర్ అమౌంట్ తీసుకుంటే 50% బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే హయ్యర్ సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకుంటే 100% బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తారు క్లెయిమ్ ఫ్రీ ఇయర్స్ లో. సో ఈ పాలసీలో స్టాండౌట్ ఫీచర్స్ ఏంటి అని చూసుకుంటే మనకి మెటర్నిటీ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా 15,000 నుంచి 1 lakh వరకు బెనిఫిట్ అయితే ఉంటుంది. మన సమ్ ఇన్ష్యూర్డ్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ బెనిఫిట్ కోసం 2 years వెయిటింగ్ పీరియడ్ అయితే ఇంపోజ్ చేస్తారు. అండ్ దానితో పాటు ఓపీడీ కవరేజ్ కూడా ఉంది డెంటల్ అండ్ ఆఫ్థాల్మిక్ ట్రీట్మెంట్స్ కి కూడా. అండ్ ఈ పాలసీలో వెల్నెస్ డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా బేరియాట్రిక్ సర్జరీకి కూడా అప్ టు 5 lakhs వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కవరేజ్. మన సమ్ ఇన్ష్యూర్డ్ ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. సో మనం చూడబోతున్న నెక్స్ట్ ప్లాన్ స్టార్ హెల్త్ అష్యూర్. సో ఈ పాలసీ కూడా ఒక బ్యాలెన్స్డ్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దానితో పాటుగా కొన్ని మెటర్నిటీ బెనిఫిట్స్ అండ్ అసిస్టెడ్ రీప్రొడక్షన్ ట్రీట్మెంట్స్ కూడా బై డిఫాల్ట్ అయితే కవర్ చేస్తున్నారు. అండ్ కోర్ ఫీచర్స్ చూసుకుంటే స్టార్ కాంప్రిహెన్సివ్ లాగానే మీరు 61 తర్వాత ఈ పాలసీ తీసుకుంటే 10% కోపేమెంట్ అయితే అప్లై చేస్తారు. అండ్ రూమ్ రెంట్ లిమిట్స్ అయితే మన సమ్ ఇన్ష్యూర్డ్ ని బట్టి వేరీ అవుతూ ఉంటాయి. అండ్ డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ కూడా ఉన్నాయి కొన్ని కండిషన్స్ కి. అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ మనకి 60 and 180 days అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఈ పాలసీలో మనకి అన్లిమిటెడ్ రీస్టోరేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా పార్షియల్ గా మన కవర్ అమౌంట్ ని యూస్ చేసుకున్న తర్వాత. అండ్ ఈ పాలసీలో మనకి 25% బోనస్ ఇస్తారు అప్ టు 100% అగైన్ క్లెయిమ్ ఫ్రీ ఇయర్స్ అయితే. సో ఈ పాలసీలో హైలైట్స్ ఏంటి అని చూసుకుంటే మనకి డెలివరీ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి అప్ టు 10% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్. అండ్ దానితో పాటుగా మనకి న్యూ బార్న్ కవరేజ్ కూడా ఉంది. 2 lakhs నుంచి 4 lakhs వరకు వేరీ అవుతూ ఉంటుంది. మన సమ్ ఇన్ష్యూర్డ్ ని బట్టి ఈ కవరేజ్ డిసైడ్ చేస్తారు. అండ్ అసిస్టెడ్ రీప్రొడక్షన్ ట్రీట్మెంట్స్ కూడా కవర్ అవుతాయి. సో 1 lakh to 4 lakhs అయితే ఈ కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ లిస్ట్ లో మన నెక్స్ట్ పాలసీ సూపర్ సర్ప్లస్ గోల్డ్. ఇది ఒక బేస్ పాలసీ కాదు, ఇది ఒక సూపర్ టాపప్ ప్లాన్. సో ఈ పాలసీ చూసుకుంటే మనకి ఎలాంటి కోపేమెంట్ అయితే లేదు. కాకపోతే సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ వరకు లిమిట్ చేస్తారు మనకి రూమ్ రెంట్. మోడర్న్ ట్రీట్మెంట్స్ కి కొన్ని సబ్లిమెంట్స్ అయితే ఇంపోజ్ చేస్తున్నారు. అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ కూడా మనకి 60 days and 90 days అయితే ఉంది. అండ్ ఈ పాలసీలో మీకు రీస్టోరేషన్ బెనిఫిట్ కావాలి అనుకుంటే మన డిడక్టబుల్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. అండ్ ఈ పాలసీలో మనకి మేజర్ స్టాండౌట్ ఫీచర్ ఏంటి అంటే మనకి స్పెసిఫిక్ ఇల్నెస్ అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కి రెండిటికి ఓన్లీ 12 months అంటే 1 year వెయిటింగ్ పీరియడ్ మాత్రమే ఇంపోజ్ చేస్తారు. సో ఇది ఒక యూనిక్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు. సో ఈ కాంప్రిహెన్సివ్ పాలసీస్ కాకుండా కొన్ని కస్టమర్ స్పెసిఫిక్ పాలసీస్ కూడా ఉన్నాయి స్టార్ దగ్గర. దాంట్లో ఫస్ట్ ది స్టార్ క్యాన్సర్ కేర్ ప్లాటినం పాలసీ. సో ఈ పాలసీలో ఆల్రెడీ క్యాన్సర్ డయాగ్నోస్ అయిన వాళ్ళకి కూడా కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మీరు 61 తర్వాత తీసుకుంటే 10% కోపేమెంట్ అయితే ఇంపోజ్ చేస్తారు. అండ్ సింగిల్ ప్రైవేట్ రూమ్ రెస్ట్రిక్షన్ కూడా ఉంది. అండ్ ఇంకొక స్పెసిఫిక్ ప్లాన్ ఏంటి అంటే కార్డియాక్ కేర్ ప్లాటినం. సో ఈ పాలసీలో మనకి కోపేమెంట్ లేదు. అండ్ కార్డియాక్ డివైజెస్ కూడా అప్ టు 50% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ వరకు అయితే కవర్ చేస్తున్నారు. అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ లాంటి ట్రీట్మెంట్స్ కి మనకి అప్ టు 200% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ పాలసీలో యూనిక్ ఫీచర్ ఏంటి అంటే మనకి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ కార్డియాక్ కండిషన్స్ కి ఓన్లీ 30 days మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ప్లాన్ ఉమెన్ కేర్. సో ఈ పాలసీలో మనకి వైడ్ మెటర్నిటీ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానితో పాటుగా అసిస్టెడ్ రీప్రొడక్షన్ ట్రీట్మెంట్స్ ని కూడా కవర్ చేస్తున్నారు. సరోగసీ, ఓపీడీ, పెయిన్ మేనేజ్మెంట్ కవరేజ్ కూడా ఉంది. అండ్ ఇంకొక యూనిక్ ప్లాన్ స్పెషల్ కేర్ కోడ్. సో 40+ కంటే డిజబిలిటీ ఉన్న వాళ్ళకి లేదా హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్స్ కోసం ఈ పాలసీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 20% కోపేమెంట్ ఉంది అండ్ కొన్ని కవరేజ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా వెయిటింగ్ పీరియడ్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ప్లాన్స్ లో మనకి ఇనిషియల్ 30 days వెయిటింగ్ పీరియడ్. ఇక్కడ మనకి ఓన్లీ యాక్సిడెంట్స్ మాత్రమే కవర్ అవుతాయి ఫస్ట్ 30 days. దానితో పాటు 24 months స్పెసిఫిక్ ఇల్నెస్ వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. సో కొన్ని స్లో గ్రోయింగ్ కండిషన్స్ కి ఫస్ట్ 2 years అయితే కవరేజ్ ప్రొవైడ్ చేయరు. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ మోస్ట్ ఆఫ్ ద ప్లాన్స్ లో 36 months ఉంది. అంటే 3 years వరకు మనకి ఆల్రెడీ ఏమన్నా మెడికల్ కండిషన్స్ డయాగ్నోస్ అయ్యి ఉంటే వాటికి కవరేజ్ అయితే ప్రొవైడ్ చేయరు. బట్ ముందుగా చెప్పినట్టు కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ సూపర్ సర్ప్లస్ గోల్డ్ లో మనకి ఓన్లీ 1 year వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అండ్ దానితో పాటు కార్డియాక్ కేర్ లో మనకి ఓన్లీ 30 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కార్డియాక్ కండిషన్స్ కి. సో ఈ పాలసీలో ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్ చూసుకుంటే అగైన్ మనకి ప్లాన్స్ బట్టి వేరీ అవుతూ ఉంటాయి. బట్ మీకు ఒక జనరల్ ఓవర్ వ్యూ ఇవ్వడానికి లాంగ్ టర్మ్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఒకవేళ 5 years కి ఒకేసారి పాలసీ తీసుకుంటే మీకు అప్ టు 16% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీ సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని అగైన్ ఇంకొక అప్ టు 15% డిస్కౌంట్ అయితే ఉంటుంది. అండ్ వెల్నెస్ ఆర్ హెల్దీ లైఫ్ స్టైల్ డిస్కౌంట్ కూడా ఉంది. అరౌండ్ 20% ప్రొవైడ్ చేస్తారు. ప్లాన్ టు ప్లాన్ ఇది వేరీ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్ గా డిటో టేక్ ఏంటి స్టార్ హెల్త్ మీద అంటే మనకి 14,000+ నెట్వర్క్ హాస్పిటల్స్ తో నేషనల్ వైడ్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానితో పాటు స్పెషలైజ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కేర్, కార్డియాక్ కేర్ అండ్ ఉమెన్ కేర్ లాంటి ప్లాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ పాలసీస్ లో రీసెంట్ టైమ్స్ లో తెచ్చిన ఇన్నోవేటివ్ ఫీచర్స్ లైక్ అన్లిమిటెడ్ రీస్టోరేషన్, ఫ్రీజ్ యువర్ ఏజ్ లాంటి ఫీచర్స్ తో వెరీ అట్రాక్టివ్ ప్రపోజిషన్ అయితే ఉంది.
అండ్ దానితో పాటుగా వెరీ హై రిస్క్ ప్రొఫైల్స్కి కూడా కొన్నిసార్లు అయితే కవరేజ్ ఆఫర్ చేస్తున్నారు. బట్ కన్సిడరేషన్స్ ఏంటి ఈ కంపెనీకి అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంత అట్రాక్టివ్గా లేదనే చెప్పాలి. సో 85% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కొంచెం తక్కువ ఉందనే అనుకోవచ్చు. అండ్ దానితో పాటు కంప్లైంట్స్గా కూడా కొన్ని ఎక్కువ రిజిస్టర్ అయినాయి. సో ప్రతి 10,000 క్లెయిమ్స్లో 46 కంప్లైంట్స్ అంటే మనకి ఇండస్ట్రీ లీడర్స్ కంటే కొంచెం ఎక్కువ ఉందనే అనాలి. అండ్ చాలా వరకు ప్లాన్స్లో మనకి లిమిటేషన్స్ అయితే ఇంకా ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్ అని, సబ్ లిమిట్స్ అని, ఇలాంటి లిమిటేషన్స్ వల్ల మనకి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ స్టార్లో ఉన్న పోర్ట్ఫోలియో కాంప్లెక్సిటీ వల్ల మనకి రైట్ ప్లాన్ ఏంటి అని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా టైం పట్టే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా కంపెనీ మెట్రిక్స్ అండ్ పోస్ట్ సేల్ సర్వీసెస్ కొంచెం కన్సర్నింగ్గా ఉందనే చెప్పొచ్చు. బట్ మీకు కానీ స్పెసిఫిక్ మెడికల్ కండిషన్స్ నీడ్స్ ఉంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ క్యాన్సర్, కార్డియాక్, డిజబిలిటీ ఇలాంటి స్పెసిఫిక్ మెడికల్ కండిషన్స్ ఉంటే అప్పుడు మనము ఈ పాలసీస్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. దానితో పాటు కొన్ని ఇన్నోవేటివ్ ఫీచర్స్ కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి కాబట్టి మీరు ఈ పాలసీస్ని కూడా మీ కంపారిజన్ లిస్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు. అండ్ స్టార్కి ఉన్న ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ కవరేజ్ వల్ల మీరు ఒకవేళ Tier 2, Tier 3 సిటీస్లో ఉంటున్నా కూడా మీకు నెట్వర్క్ ఫెసిలిటీస్కి ప్రాబ్లం ఉండకపోవచ్చు. బట్ మీకు ఇలాంటి స్పెసిఫిక్ నీడ్స్ అండ్ కండిషన్స్ లేకపోతే మీరు వేరే కంపెనీస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడం బెటర్, ఎక్కడైతే మీకు మాక్సిమం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ ఆపరేషనల్ మెట్రిక్స్ నచ్చుతాయో. అండ్ దానితో పాటు మీరు పాలసీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సబ్ లిమిట్స్, రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్స్, కో పేమెంట్ లాంటి లేని ప్లాన్స్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మీకు కూడా ఒకవేళ స్టార్ పోర్ట్ఫోలియో చూసి కన్ఫ్యూజ్ అవుతుంటే మీరు సింపుల్ పోర్ట్ఫోలియో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. బట్ మీరు కానీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్కి ఫిక్స్ అయ్యి ఉంటే పాలసీస్ని ఎలా కన్సిడర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మీరు ఒకవేళ హెల్దీ ఫ్యామిలీ అయితే అండ్ మీకు బ్రాడ్ కవరేజ్ కావాలి, మెటర్నిటీ అండ్ ఓపీడీ కవరేజ్ కూడా ఉండాలి అంటే మీరు స్టార్ కాంప్రిహెన్సివ్ లేదా స్టార్ హెల్త్ అష్యూర్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్ గా మీరు పాలసీ తీసుకునే ముందు కో పేమెంట్, రూమ్ రెంట్ క్యాప్స్ అయితే మళ్ళీ ఒకసారి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ హై రిస్క్ ఆర్ కండిషన్ స్పెసిఫిక్ పాలసీస్ కావాలి అనుకుంటే కూడా మీరు స్టార్ కార్డియాక్ కేర్, క్యాన్సర్ కేర్, ఉమెన్ కేర్ లాంటి పాలసీస్ అయితే డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మీకు స్టార్ నుంచి ఒక ఓవరాల్ కాంప్రిహెన్సివ్ కవరేజ్ కావాలి, అది కూడా హై సమ్ ఇన్షూర్డ్ తో అనుకుంటే స్టార్ సూపర్ స్టార్ పాలసీని మీరు డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు. దానితో పాటు ఆ పాలసీలో మీకు రిలవెంట్ యాడ్ ఆన్స్ ని కన్సిడర్ చేసుకొని ఇంకా ఫ్లెక్సిబుల్ గా అండ్ కస్టమైజబుల్ గా ప్లాన్ అయితే మార్చుకోవచ్చు. మీకు ఇంకా మీ హెల్త్ ప్రొఫైల్ బట్టి స్టార్ పోర్ట్ఫోలియోలో ఏ ప్లాన్ కరెక్ట్ అని తెలుసుకోవాలని ఉంటే, లేదా ఇంకా ఏమన్నా బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో ఫ్రీ కన్సల్టేషన్ అయితే బుక్ చేసుకోవచ్చు. ముందుగా చెప్పినట్టు అప్లికేషన్ నుంచి క్లెయిమ్ సెటిల్మెంట్ వరకు అన్బయాస్డ్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ మీకు కూడా స్టార్ ప్లాన్స్ తో ఎక్స్పీరియన్స్ ఉందా? దానితో పాటు స్పెషలైజ్డ్ ఆఫరింగ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్స్ లో మాకు కూడా చెప్పండి. ఈ ఇన్సూరర్ బ్రేక్ డౌన్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ లిటరసీ స్ప్రెడ్ చేయడానికి మీ సపోర్ట్ మాకెంతో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.